ఎమ్మెల్యే గారు శ్రీ పల్లా శ్రీనివాస్ గారికి, అలాగే వేదికని అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్నటువంటి నాతోటి సోదర సోదరులకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు ప్రతి వార్డులో అందరూ చాలా సంతోషంగా ఈ యొక్క 100 రోజుల పండుగని జరుపుకోవడం చూశాను. అయితే ఈ యొక్క 100 రోజుల పండుగ ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన మరుసటి నిమిషం నుంచి ప్రతి ఒక్క నాయకులు దృష్టి సాధించి ప్రతి ఒక్క కార్యక్రమం పైన వారు శ్రద్ధ పెట్టి వెంటనే అమలు జరిగేలా చూశారు. మన ప్రభుత్వం వచ్చి రాగానే మరి పెన్షన్ 4,000 రూపాయలు ఇమీడియట్గా ప్రతి ఒక్కరికి అందాలని ఆదేశాలతో వర్షం పడుతున్నా మన యొక్క సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి వారికి 4,000 ప్లస్ గతంలో ఏదైతే మాట ఇచ్చారో 2,000 యాడ్ చేసి 7,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరిగింది. మరి అంతేకాకుండా మరి రేషన్ కూడా సకాలంలో ప్రతి ఏరియాకి వెళ్ళి ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా చూసుకునే తీరు కానీ, అంతేకాకుండా మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఏదైతే వరదలు వచ్చాయో ఆయన వెంటనే స్పందించి ఆయన 7 పెద్దలు పైబడినటువంటి వయసు ఉన్నప్పటికీ కూడా ఒక ఉరకలు వేస్తున్నటువంటి ఉత్సాహవంతమైనటువంటి ఒక యువకుడిలాగా ఆయన అహర్నిశలు రాత్రి పగలు ఆ నీళ్లలో తడుస్తూ ఆ బోట్ల మీద వెళ్తూ ప్రజల కష్టాలు తీరుస్తూ వారికి భోజన సదుపాయం కావచ్చు, వస్త్ర సదుపాయం కావచ్చు, ఇంకా అనేక సదుపాయాలు ఆయన దగ్గర నుండి స్వయంగా చూసుకునే తీరు నిజంగా మనందరం హర్షించదగిన భారత్గా తయారవుతుంది. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి కళలు సాకారం చేయటానికి మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏ రకంగా ముగ్గురు కలయికలో ఎంత శక్తిని ఉద్భవిస్తారో అంతే అద్భుతంగా మరి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన యొక్క డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు కాంబినేషన్లో ప్రజలు పేదరికంలో ఉండకూడదు, అందరూ సంపన్న దేశాల్లో మన దేశం కూడా ముందుండాలని ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నారు. అందులో భాగంగా అన్న క్యాంటీన్స్ ఓపెన్ చేయడం కూడా జరిగింది. ప్రజలకి నేను ఇచ్చే సందేశం ఒకటేనండి, ఎవరు కూడా అపోహ పడద్దు. ఎందుకంటే మన నాయకులు అహర్నిశలు కృషి చేస్తూ ప్రతి ఒక్క పథకాలు మీకు అందే విధంగా చూస్తున్నారు. అందులో భాగంగా కొంచెం జాప్యం జరిగితే జరగచ్చు, కానీ పక్కాగా ప్రతి ఒక్క పథకాలు మీకు అంది తీరుతాయి. అంతేకాకుండా పెద్దలు మన గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు అన్నకి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి వార్డులో ఏదైనా సమస్య వస్తే మీరందరూ అక్కడికి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మాకు అవ్వలేదు, ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై.